ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీకు అందరికీ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి ఈ సమయంలో, ఈ ఉదయకాల సమయంలో మీకు శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య భాగం నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాము. మరి కీర్తనలో 2వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనలో 2వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. నన్ను అడుగుము, జనములో నీకు స్వాస్థ్యముగాను భూమి దిగంతం వరకు సొత్తుగాను ఇచ్చేదను. ప్రేమంటోలారా, మరి ఇక సమయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ మరి దేవుడు మనకు సెలవిస్తున్నది ఏంటంటే, నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను భూమి నీకు దిగంతం వరకు సొత్తుగాను ఇస్తానంటున్నాడు. నన్ను అడుగుమంటున్నాడు. కాబట్టి ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మనము దేవుణ్ణి అడగాల. నన్ను అడుగుమని దేవుడు అంటున్నాడు. దేవుడిని అడగమన్నప్పుడు మనము ఏ సందేహం లేకుండా, ఏ అనుమానం లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా మనము దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మనకు సమస్తం ఆయన దయచేయగలుగుతాడు. ధారాళంగా ఆయన దయచేయగలుగుతాడు. కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్నాడు, నన్ను అడుగుమంటున్నాడు. నన్ను అడుగుమంటున్నాడు. అడిగినప్పుడు దేవుడు ధారాళంగా దేవుడు సహాయం చేస్తాడు. ఇప్పుడు మనము మన అవసరాలు ఉంటాయి, మన ఇబ్బందులు ఉంటాయి, మన అక్కర్లు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఏదో అక్కర, ఏదో సమస్య, ఏదో ఒక ఇబ్బంది అనేది మనుషుల్లో అందరూ కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మరి నన్ను అడుగుమో అంటున్నాడు, అడుగుమంటున్నాడు. అడిగితే మరి దేవుడు ధారాళంగా ఇస్తా అంటున్నాడు. కాబట్టి మనం ఏం చేస్తామంటే, మనకు ఇస్తానన్న దేవుడిని మనం అడగలేము, దేవుని దగ్గర రాలేము, దేవుని వైపు మనం చూడలేము. కానీ మనకు ఉన్నట్టు వాళ్ళని, తల్లిదండ్రులైనా సరే, వాళ్ళని పీడిస్తూ ఉంటారు. ఇస్తావా చస్తావా, ఇకపోతే నేను నిన్ను చంపేస్తాను అంటగా, లేకపోతే నేను ఇంటిలో నుండి వెళ్ళిపోతాను, ఏమే నేను అడిగింది నాకు ఇవ్వాలా, డబ్బా, ఇల్లా, ఏమే మరి ఏదైతే నేను అడుగుతున్నానో దాన్ని నాకు ఇవ్వాలా అని చెప్పేసి కూర్చుంటారు. చాలామంది కూర్చుంటారు. నన్ను అడగమంటున్నాడు. కాబట్టి తల్లిదండ్రులంటే వారిని పీడిస్తూ ఉంటారు చాలామంది. చూడండి, చాలామంది తాగుబోతులు ఉంటారు, తిరుగుబోతులు ఉంటారు. మరి వ్యసనాల కోసం ఎన్నో ఖర్చులు పెట్టుకుంటూ ఎన్నో రకాలంగా తిరుగుతూ ఉంటారు. ఏ పని చేయకుండా, ఏ సంపాదించకుండా వాళ్ళు ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, తల్లి దగ్గరికి వచ్చో తండ్రి దగ్గరికి వచ్చో ఏం చేస్తారంటే, నాకి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఉంటే ఇస్తారు, వాళ్ళ దగ్గర లేకపోతే ఏం చేస్తారు? ఈకపోతే ముసలోళ్ళని, వయసు వాళ్ళని కొట్టడమో, లేకుంటే తిట్టడమో, లేకుంటే చంపేయడమో, ఆస్తుల కోసమో, డబ్బు కోసం ఇలాగే జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం గమనించినట్లయితే తల్లిదండ్రులు అడగడము, తల్లిదండ్రులు పీడించడము ఇలాగ చేస్తూ ఉంటారు. లేకుంటే భర్తను పీడించడమో, లేకుంటే భార్యని పీడించడమో, ఏది డబ్బు కోసమో, వస్తువుల కోసమో ఇలాగా, లేకుంటే స్నేహితులను, బంధువుల్ని అడుగుతూ ఉంటారు. చాలామంది బిచ్చగాళ్ళ మాదిరి రోడ్లలో అడుగుతూ ఉంటారు, చూస్తూ ఉంటాం మనం. అన్నీ ఉంటాయి, కానీ చేసుకునే దానికి ఏగుతు లేకుండా చాలామంది ఏం చేస్తారంటే ఇలా తయారవుతారు. అయితే దేవుడు అంటున్నాడు, నన్ను అడుగుమో, జనములు నీకు స్వాస్థ్యముగాను భూమి దినంతం వరకు సొత్తుగాను నీకు ఇస్తాను అంటున్నాడు. దేవుడిని మనం అడిగినప్పుడు దేవుడు మనకు ఇస్తాడు, ధారాళంగా ఇస్తాడు. మనకు అవసరాలు ఏమున్నాయో వాటిని దేవుడు మనకు ఇస్తాడు. బైబిల్లో మనం చూసినప్పుడు దేవుడిని అడిగి అనేకమైన దీవెనలు పొందినట్టు వారు, అనేకమైన ఇబ్బందులు పొందుకున్నట్టు వారు, కష్టాల్లో కూడా వాళ్ళ బాధలు తీర్చుకున్నట్టు వాళ్ళు కూడా చాలామంది మనం చూస్తాను. చూడండి, అన్న అనండి ఒక ఉంది బైబిల్లో. మొదటి సమూయేలు గ్రంథంలో చదివినట్లయితే, మొదటి అధ్యాయంలో మొదటి కొన్ని వచనాలు చదివినట్లయితే, ఆమె సంతానం లేదు,
ఆమె పెనిమిటి మరి ఉన్నాడు, కానీ ఆమెకు సంతానము లేదు. చాలా బాధ పెడతా ఉంది, చాలా బాధపడతా ఉన్నారు ఇద్దరు. మరి అలాంటప్పుడు ఆమె మరి ఇంకా భర్త దగ్గర పోతే భర్తను అడిగితే ఏం ప్రయోజనము, లేకుంటే బంధువులు అడిగితే ఏం ప్రయోజనం చెప్పి ఆమె ఏం చేసిందంటే దేవుని సన్నిధికి పోయి దేవుని సన్నిధిలో అడగడం మొదలుపెట్టింది. దేవా, నాకు మరి మగపిల్లవాడిని ఇస్తే నేను వాని మీద తల మీద మంగళకత్తి రానికుండా క్షౌరం చేయించకుండా వానికి మరి బ్రతిదినములన్నీ నీ సన్నిధిలోనే వాడిని విడిచిపెడతాను, నీ కొరకే పెంచుతాను, నిన్నే గణపరిచినట్లుగా చేస్తా అని చెప్పి అక్కడ ఆమె దేవుని దగ్గర ఒడంబడిక చేసుకున్నది. అడిగింది, దేవుడిని అడిగినప్పుడు మరి ఆమె కోరుకున్నట్టే, ఆమె అడిగినట్టే శ్రేష్టమైన కుమారుడిని దేవుడు ఆమెకి ఇచ్చాడు. ఆయన పేరు సమూయేలు. సమూయేలును దేవుడు శ్రేష్టమైన వాడిని ఇచ్చాడు కాబట్టి ఆ శ్రేష్టమైన జీవితంలో ఆమె ఎంతో సంతోషించింది. ఎందుకంటే తన కుమారుని బట్టి తను మరి దేవుని సన్నిధిలో ఉండటానికి, పెరగటానికి, దేవుని సేవ చేయటానికి ఒక ప్రవక్తగా దేవుడు అతన్ని చేశాడు. అతని పేరు సమూయేలు అని పేరు పెట్టి. కాబట్టి ప్రేమంటులారు మనం గమనించినట్లయితే ఆ తర్వాత ఆమెకి మరలా కుమార్తెలు పుట్టారు. ఎందుకు చెప్తున్నాయంటే నన్ను అడుగుము అన్నాడు. అడిగింది, గర్భఫలం పొందుకున్నది, దేవుని దగ్గర పొందుకున్నది. గర్భఫలము యెహోవాకు బహుమానము. కాబట్టి దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేసినప్పుడు, దేవుని మనం అడిగినప్పుడు దేవుడు నీ అవసరం ఏదో, నీ అక్కరేదో తీర్చి నీకు సహాయమో చేస్తాడని చెప్పి మరి ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి మనం దేవుణ్ణి అడిగే విధానాన్ని బట్టి అడగాల. ఇక్కడ అంటున్నాడు, నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను భూమి నీకు దిగంతుల వరకు సొత్తుగాను ఇచ్చేదను అడగమంటున్నాడు. అడిగినప్పుడు దేవుడు మనకు అవసరాలన్నీ కూడా తీర్చి మనకు సహాయమో చేస్తాడని చెప్పి ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. హిజ్కియాని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన మరణకరమైన రోగంతో పండుకున్నాడు, మంచంలో ఉన్నాడు. అయితే ప్రవక్త అయిన యెషయాని పంపించాడు దేవుడు. పంపించి నువ్వు మరణం అవుతావు, నీళ్లు చక్కపెట్టుకో, నువ్వు బ్రతకవు అని చెప్పి యెషయా ప్రవక్తను పంపించినప్పుడు యెషయా ప్రవక్త వచ్చి ఏం చేశాడంటే అక్కడ మరి హిజ్కియాకి చెప్పాడు, హిజ్కియా నువ్వు మరణం అవుతావు, ఇంకా బ్రతకవు, ఏమి నీ ఇల్లు చక్కపెట్టుకున్నప్పుడు అది చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. హిజ్కియా ఊరుకోలేదండి, బాధపడుతూనే ఉన్నాడు. ఒక పక్క అయితే దేవుని వైపు చూస్తున్నాడు. తన ముఖం గోడతట తిప్పుకొని మంచంలో పండుకొని, ప్రభువా, నేను ఎంత యథార్థ హృదయుడై నీ సన్నిధిలో జీవించానో, నేను ఎలా నడుచుకున్నానో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పి హిజ్కియా కన్నీళ్ళుగా కారుస్తూ దేవుణ్ణి అడిగాడు. అడిగినప్పుడు వెంటనే జవాబు వచ్చింది. దేవుడు స్పందించాడు, హిజ్కియాని స్పందించాడు, హిజ్కియా ప్రార్థన స్పందించాడు, హిజ్కియా అడిగిందని స్పందించాడు. యెషయా చెప్తున్నాడు, యెషయా ఇదిగో నా దాసుడు అంటే హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు వెళ్ళు, అతనికి మరలా 15 సంవత్సరాలు ఆలోచిస్తా అని చెప్పు అన్నప్పుడు మళ్ళా ప్రవక్త యెషయా వచ్చి చెప్పినప్పుడు 15 సంవత్సరాలు ఆవిస్తా దేవుడు హిజ్కియాకి ఇచ్చాడు. ఆరోగ్యం ఇచ్చాడు, సంతతి ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, శత్రుల చేతుల నుండి రాజ్యాన్ని పోకుండా కాపాడినాడు దేవుడు. అవును, ఈరోజు పిరమిడ్లారా మరి మనం గమనించినట్లయితే మనం దేవుడిని అడిగినప్పుడు దేవుడు సమస్తము ఆయన దగ్గర ఉన్నాయి. కాబట్టి మనం అడిగినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. మనుషుల్లో లేకుంటే, బంధువులలో లేకుంటే, కుటుంబంలో బాధ పెట్టి మరి కావాల్సిన వాటి కొరకు పీడించి చేసేదానికంటే కూడా దేవుడు అంటున్నాడు, నన్ను అడుగు అంటున్నాడు. ఇదే కాల సమయంలో దేవుడిని అడగదాం. దేవుడు చక్కటి ఈగులను, చక్కటి వాటిని మనకు దయచేసినట్లుగా, మన అవసరాలన్నీ దేవుడు తీర్చినట్లుగా ఆయన దేవుడు సహాయం చేస్తాడు. తల వంచండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, నీకు స్తోత్రములైనా మా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మీ పాసనకు వస్తున్నాం. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను మరి భూమి నీకు దిగంతను సొత్తుగా ఇస్తానన్నావు తండ్రి. కాబట్టి ఈ సమయంలో మీరు మాకు అనుగ్రహించే దేవుడు అయినందుకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. అడుగుచున్నాం, మా అవసరాలు, మా అక్కర్లన్నీ తీర్చి
మా ఇబ్బందులు తీర్చి, మా సమస్యలు తీర్చి సహాయం చేయండి. ఎవరు ఏ కష్టంలో, ఏ నష్టంలో, ఏ ఇబ్బందుల్లో, ఏ సమస్యల్లో ఉన్నారో అలాంటి వారికి సహాయం చేయమని ఈ ఉదయకాల సమయంలో ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. గర్భఫలం లేని వారికినైనా గర్భఫలం దయచేయండి. ఆర్థిక ఇబ్బందులు అంటే వారికి ఆర్థిక ఇబ్బందులు తీర్చండి. అనారోగ్యం పరిస్థితులు అంటే వారికి ఆరోగ్యం దయచేయండి. సహాయం చేయండి ప్రభువా. తండ్రి, ఇంకా నాయన కుటుంబంలో మరి ఎంతోమంది బిడ్డలు మనస్తాపంలో ఉన్నారో, సమాధానం లేకున్నారో, భార్యాభర్తల మధ్యలో భర్తలను కోల్పోయినట్టు వారు, తండ్రిని కోల్పోయినట్టు, తల్లిని కోల్పోయినట్టు వారు ఎంతోమంది ఉన్నారు నాయన. అలాంటి వారికి సహాయం చేయండి ప్రభువా. కనికరించి సహాయం చేయమని మహిమ తెచ్చుకుంటారని ఇంతవరకు నడిపించేందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.